వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి విజన్ కి తార్కాణం శంషాబాద్ ఎయిర్పోర్ట్. 2000 సంవత్సరంలోనే 5000 ఎకరాలకు పైగా సేకరించి ఆ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఖ్యాతి దక్కేలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంగా తీసుకుని ఆయన భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ ని సిద్ధం చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ విమానాశ్రయం రావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధికి ఎంత దోహదపడిందో అందరికీ తెలుసు. నిన్న ఒక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు వల్లే ఆనాడు అంత భూమి సేకరించగలిగారు, ఆ సేకరించడం వల్లే అభివృద్ధిలో అగ్రగామిగా హైదరాబాద్ ఉందంటూ ఆయన ప్రశంసించడం కూడా చూసాం మనం. అలాగే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్న, అమరావతి ఎయిర్పోర్ట్ కోసం ఆయన కృషి చేస్తున్న, భావి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసే దిశగానే ఆయన ఆలోచన ఉంటాయి. కానీ కొంతమంది మాట్లాడుతున్నట్టు, కుసంస్కారంతో మాట్లాడుతున్నట్టు ప్రస్తుత అవసరాలకి సరిపోతాయి కదా అన్న ఆలోచన ఆయన ఎప్పుడు చేయలే. భవిష్యత్ తరాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పనిచేసినా, ఎప్పుడు చేసినా భావి తరాల కోసమే ఆయన పనిచేస్తారు. అలాంటి నేత గురించి నిన్న మోదీ గారు చేసిన వ్యాఖ్యల గురించి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలేఖ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి భూమి సేకరించే సమయంలో రాజశేఖర రెడ్డి లాంటి కొంతమంది నాయకులు అంత భూమి అవసరమా ఎయిర్పోర్ట్ కి అన్న వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు భూమి సేకరినప్పుడు కూడా అలాగే మాట్లాడారు, ఎందుకు భూములని. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మణిహారంగా మారింది. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్లే కొన్ని వేల పరిశ్రమలు వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి హైదరాబాద్లో. తెలంగాణ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్. అలాగే భోగాపురం వాళ్ళ ఎయిర్పోర్ట్ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దూరదృష్టిని మోదీ గారు పోగొట్టాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఒక తండ్రే కాదు, కొడుకు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. వీళ్ళ మాట నిలకడలేని దానికి ఒకటి చెప్పుకోవాలండి. మండల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని అడిగారంటే, మీరు అధికారంలో రాబోయే ముందు అమరావతి రాజధాని అన్నారు కదా, మరి అమరావతి రాజధాని అని తర్వాత 3 రాజధానులను ఎందుకు అన్నారు? మరి ఇప్పుడు మా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఒకటే రాజధాని అని మాట్లాడతారా? మళ్ళీ మీరు ఏదైనా కొత్త ఎలిగేషన్స్ తెస్తారా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి? అప్పుడు అమరావతి రాజధాని అన్నాం, తర్వాత మేము అధికారంలోకి వచ్చా 3 అన్నాం, మళ్ళీ ఇప్పుడు ఏదో మాట్లాడుకొని ఆలోచించుకొని చెప్తాం. అది వాళ్ళు చెప్పింది. కానీ ఒక సమర్థవంతమైన నాయకుడు సమగ్రవంతమైన పరిపాలన అందిస్తూ ముందు చూపుతో ఆలోచిస్తే ఎలా ఉండిద్దంటే, ఇదిగో ఈ రోజున ఒక వెలిగిపోతున్న శంషాబాద్ ఎయిర్పోర్టు. హైదరాబాద్కి ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయి? తెలంగాణలో ఎక్కడో ఉండిపోయిద్ది, దాంట్లో అసలు ఎవరో కూడా రారు, ఎక్కడో రాళ్ళు రప్పలు తొండలు కూడా గుడ్డులు పెట్టడానికి పనికిరాని రాళ్లని రతనాలుగా మార్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి రోజున అదే ఎయిర్పోర్ట్ గురించి ప్రపంచంలో నలుమూలలో ఉన్న భారతీయులందరూ కూడా డైరెక్ట్గా వచ్చి అక్కడ ల్యాండ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. అసలు అక్కడికి వెళితే మనం హైదరాబాద్లో ఉన్నామా, ఇది ఎయిర్పోర్ట్ ఇక్కడేనా అన్నట్లుగా ఉంటుంది. మరి అంత గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనతో ఇప్పుడు కూడా అంతకి 10 ఆలోచనలు పెంచుకొని ఎప్పటికప్పుడే ఆయన చిన్నపిల్లాళ్ళు ఎట్లా అయితే విద్యను నేర్చుకుంటే కొత్త విషయాలన్నీ నేర్చుకుంటున్నారు, యువతకు అందిస్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి యువతని, మన రాష్ట్రాన్ని అనే ఆలోచనలోనే ఉన్నారు. మరి కానీ వాళ్ళ తండ్రి ఆ రోజున ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఇప్పుడు ఈయన కూడా అలానే అనుకుండి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం జిమ్మటం, బురద వేయటం ఇదే పనిగా పెట్టుకున్నారు. మరి మోడీ గారు ఇంత గొప్పగా ప్రశంసించారంటే ఏంటి, ఒక నాయకుడు ఈ రోజున చూస్తున్నాం వాళ్ళకి ఏదైతే బీజేపీ వాళ్ళ తరపున వెళ్ళి ప్రచారం చేయటం కానివ్వండి, మరి అక్కడ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేస్తే ఇదిగో ఈ విధంగా వాళ్ళకి ఓట్ రేటింగ్ ఏ విధంగా పెరిగిందనేది కానివ్వండి, మొన్న లోకేష్ గారు వెళ్ళి ప్రచారం చేయటం కానివ్వండి, మరి మోడీ గారు ఎంత గొప్పగా వాళ్ళని గౌరవిస్తున్నారు, ఎంత గొప్పగా తను వాళ్ళ గురించి చెప్తున్నారు అని అంటే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి ఒక నాయకుడికి. భారతదేశం ఈ రోజున విమానయానానికి సంబంధించిన ఏదైతే ఆ ముడి సరుకు దానికి సంబంధించిన తయారీ విధానం కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రైజింగ్ 2047 సదస్సుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా అసలు హైదరాబాదు ఈ విధంగా ఏ విధంగా సైబరాబాద్ సృష్టికర్త, మరి ఇంతమంది ఇక్కడ ఉపాధి పొందటానికి, ఇతర దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకోవడానికి ఒక వెలిగిపోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వేల చదరపు కిలోమీటర్లు ఇది విస్తీర్ణం చెందబోతుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నిలవబోతుంది. కానీ అంతటి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? CBN. ఆయన వేసిన పునాదే ఈ రోజున ఈ విధంగా ఇంత గొప్పగా వీళ్ళు తీర్చిదిద్దటానికి. మరి ఎవరంతటి వాళ్ళు ఈ రోజున ఏయో మాటలు మాట్లాడి ఏం చేశారు ఆయన అనంటే
ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, ఎవరైనా ఏం చేశారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో తెలంగాణలో అంటే ఈ రోజున ప్రధానమంత్రి మాట్లాడే మాటలు వింటే తెలుస్తుంది ఏం చేశాడు. వాళ్ళ నోర్లన్నీ కూడా మూతపడిపోతాయి. హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సాఫ్రాన్ పరిశ్రమ వచ్చినట్లే విమాన తయారీ పరిశ్రమలు కూడా రావాలి, వస్తాయని చెప్తూ నేను ప్రధాని గారు మాట్లాడారు. అంత అవకాశం కల్పించింది కూడా నాటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముందస్తు నిర్ణయం మూలంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధిలో భాగంగానే. వాటి మీద కూడా రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా చెలువలు పొలవలుగా మాట్లాడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేద్దాం అంటున్నారు తప్ప తెలుగు రాష్ట్రాల స్థాయిని తగ్గిస్తున్నాం అన్న ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విమర్శించినట్టే, ఆయన స్థాయి తగ్గించే ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయిని తగ్గించినట్టే. అది కోల్పోయి ఆయన అభివృద్ధి చేసి ఆర్థిక ఫలాలు సమృద్ధిగా పోగు చేసి వీళ్ళకి ప్రభుత్వాలు అప్పచెప్తే వీళ్ళు ఆ ఆర్థిక ఫలాలని కాట్ల కుక్కలాగా తినేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆనాడు తండ్రి చేసింది అదే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే, కేసీఆర్ కేటీఆర్ చేసింది కూడా అదే, వీళ్ళంతా చేశారు అదే. అవును, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా రాష్ట్రాలను బలోపేతం చేస్తే ఆర్థిక ఫలాలు వచ్చి తినేశారు. నిన్న షర్మిల ఒక మాట అంటుందండి, మీరు వైద్యం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నారా వారి వైద్యం అని పెట్టుకుంటారో ఎన్టీఆర్ వైద్యం పెట్టుకుంటారో మీ ఇష్టం, అందించాల్సిందని. ఈ రోజున పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేని ఎవరు పెట్టారండి? నారా చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఇవన్నీ ఇక్కడ ఏదైనా సరే మీరు హైదరాబాద్లో ఏ పార్క్ చూడండి, ఏ రోడ్డు చూడండి, ఏ ఏరియా చూడండి, గొప్ప గొప్ప కృష్ణకాంత్ గారి దగ్గర నుంచి ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర నుంచి మరి అందరి పేర్లు ఈ రోజున ఎంత గొప్పగా పెట్టారు. ఆ గచ్చిబౌలి స్టేడియం ఏదైతే ఉందో అది కానివ్వండి, మరి అవన్నీ ఎవరి పేర్లు? గొప్ప గొప్ప నాయకుల పేర్లే కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా భూమి సేకరించి ఎయిర్పోర్ట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు దాకా విమర్శించిన రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాగానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకుని వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టేశాడు. వీళ్ళ బ్రతుకంతా అదే, ఎవడికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకుంటా, వెకిలి వేషాలు వేసుకుంటా, వెకిలి మాటలు మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని దిగజార్చే చర్యలు తప్ప వీళ్ళంతా వీళ్ళు చేసిన పని. ఈ పాయింట్ సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలి, నిన్న అంటున్నాడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయనకి బాగా తెలుసు వీళ్ళ గురించి చెప్పాలి, ఎందుకంటే నిన్న నక్క పంది కథ ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించి వంకరగా మాట్లాడాడు కదా. మరి ఆ నక్కెవరో ఆ పందెవరో ఈ రోజున వీళ్ళే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పుట్టించిన పుకార్లేంటో, రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో చెప్పాలి. చెప్పిన సామెత పందులని చెప్పి ఆయన ముఠా గురించి చెప్తున్నాడు కదా. ఆయన ఎవరు పందులు, ఎవరు గుంటలో పట్టి తొలుకుంటున్నారు, పరకామణి కేసు తీసుకున్నా, నకిలీ లడ్డు అవును కేసు తీసుకున్నా, అక్రమ లిక్కర్ కేసు తీసుకున్నా, క్వాజ్ కేసు తీసుకున్నా, ఆ పందులని ఆడలేక ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు, మేము పందులు ఆ బురదగుంటలో పట్టి దొలుతున్నాం, మేము మా బురద మీరు అంటించుకునే ప్రయత్నం చేయబాకని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఎవరేం చెప్తారు? వాళ్ళ బుద్ధి వక్రంగానే ఉండిద్ది, ఆలోచన అంతకంటే దారుణంగా ఉండిద్ది. అంటే వాళ్ళకు అనుకూలంగా ఎప్పుడు అంటే ఎదుటి వాళ్ళని తిట్టినంతసేపు తిడతారు, వాళ్ళు చేసిన పనినే మళ్ళీ ఇదిగో మీరంటున్నట్లుగా ఆ బిడ్డ మా బిడ్డేనని చెప్పి పేరు పెట్టుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు అనేదానికి సిగ్గుపడరాళ్ళు, వెనకడుగు వేయరు. అది ఉంటేగా మాకు అని అంటారండి బాబు. ఇంకా అదే, అది లేదు మాకు, లేని దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ఇంకా ఆయన మాటలు వింటంటే ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, ఆ పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఆ మైకు పట్టుకుని నుంచున్నాడికి ఇంకా ఎప్పుడెప్పుడు మైకు తీసేద్దాం అన్న పరిస్థితి అనమాట. ఇది వీళ్ళది. ఏదైనా దారిద్ర్యం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడికి కూడా అర్థం కావట్లా, అర్థమై నటిస్తున్నాడు తెలియట్లా. నటించడమే, నటించకపోతే ఎట్లాగా ఇప్పుడు మరి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా, పార్టీ పగ్గాలు కొట్టేద్దామని చెప్పి చూస్తున్నాడు అనేది వినిపిస్తున్నమాట. ఏదేమైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విజనరీ లీడర్. అది ఎవ్వరూ కూడా మాట్లాడినా ఎన్ని మాటలు మాట్లాడినా అది ఆ చంద్ర తారార్కం నిలిచిపోయేది, ఎన్ని తరాలకు కూడా చెరగనిది. ఎంతమంది ఎన్ని రకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఎంత అవహేళన చేసినా అది ఆ చంద్ర తారార్కం. ఇంకా ఎవరో కూడా ఆయన్ని ఆ మాటలతో వాళ్ళు తృప్తి పట్టడం తప్పించి అదే ఆకాశాన్ని ఉమ్మితే ఏం జరిగిద్దంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బాగా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విజన్ గురించి నరేంద్ర మోదీ గారి పొగుడుతూ ఉంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కోర్టు గుమస్తాలు పిలిచే కేకలు వినిపిస్తా ఉన్నాయని ప్రజలకు అన్నీ తెలుసని బాబు గారి విజన్ నేటి భారతానికి భవిష్యత్తు భారతానికి కూడా దిక్సూచి విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.